కర్మ చేయాలి కానీ దాని ఫలితాన్ని విడిచిపెట్టాలి. దీన్నే కర్మఫల త్యాగం అంటారు. నేను కర్మఫల త్యాగం చేస్తున్నాను అనాలి కానీ కర్మాన్ని స్వామి నేను ఆచారంతో ఈరోజు పూజ చేయిస్తున్నాను, అది కర్మ. నేను ఫలత్యాగం కర్మని పూజ అయిన తర్వాత దాన్ని వచ్చేటువంటి ఫలం ఉందే దాన్ని నేను త్యాగం చేస్తున్నాను, అది బాగుంది. కానీ కర్మనే త్యాగం చేస్తాను, నాకు సంబంధం లేదు, ఈ పూజలతో ఏం ప్రయోజనం, నాకు సంబంధం లేదు అనుకోకూడదు. ఇది కర్మత్యాగం చేసినట్టుగా ఉంటుంది. నువ్వు కర్మ ఫలితాన్ని మాత్రమే త్యాగం చేయాలి కానీ కర్మని త్యాగం చేయకూడదు. ఫలితాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటి? ఏం చేయాలి అంటే ఈ కర్మ చేయటం నా బాధ్యత అని మాత్రమే భావించి కర్మలు చేయాలి. నేను ఇంటి అలంకారం చేయటం నా కర్మ బాధ్యత అంతే. నేను చేశాను, చూసారా బాగుందా, ఇది దాని ఫలితం, అది త్యాగం చేయాలి. అంతేగాని కర్మనే చేయక అంటే ఇల్లే అలక్కోకుండా ఇల్లే అలంకారం చేయకుండా ఉండకూడదు. ఏదో పూజ ఉదాహరణ చెప్పాను, ఇక్కడ ఇల్లు అని చెప్తున్నా. దీనివల్ల ఆ కోరిక తీరుతుంది. కర్మ త్యాగం చేసినప్పుడు ఆ ఫలితం దక్కుతుంది. కర్మ ఫలం త్యాగం చేసినప్పుడు ఆ ఫలితం దక్కుతుందని ఆలోచించకూడదు. అంటే మనం కర్మమే త్యాగం చేస్తే ఫలితం దక్కుతుంది అని, లేక కర్మ ఫలితమే త్యాగం చేసినాక దక్కుతుందేమో అని కూడా అది కూడా ఆలోచించకూడదు. ఒకవేళ ఇలా ఫలితాన్ని తలుచుకోకుండా ఉండటం కష్టంగా ఉంటే కర్మ పూర్తి అయిన తర్వాత ఏతత్ ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు, ఈ ఫలితము నాకు వద్దు, కృష్ణార్పణమస్తు అంటారు. అదంతా అయిన తర్వాత చెప్పాలను, నేను మొత్తం పరమేశ్వరుడికి సమర్పిస్తున్నాను అని మనసారా భావించాలి. నువ్వు ఏం చేసినప్పటికి కూడా చేయించడం అంతే, దాని ఫలితం మనకిస్తాడు, అంతేగా నాకు వద్దు, అది శ్రీకృష్ణార్పణమస్తు అని మనసారా భావించాలి. ఇదే భగవంతుడు చెప్పిన కర్మఫల త్యాగం. ముందు ఈ మెట్టును సాధించాలి. కొందరు భగవంతుడు చెప్పిన కర్మఫల త్యాగం చేయకుండా కర్మత్యాగం చేస్తారు. వారు ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహిస్తారు. తినకూడదు కానీ మనస్సును మాత్రం అదుపు చేయలేక వదిలిపెట్టేస్తారు. ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకోవచ్చు, మనస్సు చేయి చూస్తాం. ఆ మనస్సును నిగ్రహించే స్థితికి రావాలా. ఆ మనస్సు స్వేచ్ఛగా తిరుగుతూ అన్ని విషయాలను స్మరిస్తూ ఉంటుంది. ఇలా చేయటం చాలా ప్రమాదకరము. మదమక్కిన ఏనుగును మచ్చిక చేసుకోవాలని చెప్పేసి అప్పుడు మెల్లగా దాని మదం తగ్గుతుంది. అలా కాకుండా బలవంతంగా కట్టిపడేసి ఊరుకుంటే ఏనుగు ఆ సంకెళ్ళు తెంపుకొని ఊరు మీద పడి నానా రభస చేస్తుంది. దానికి మంచి మాటలతో మచ్చిక చేసుకొని మదము తగ్గించటానికి చూడాలి. కానీ కట్టిపడేసి 4 తంతు ఉంటే అది ఎంత మదం ఎక్కుతుందంటే నువ్వు కట్టింది తీసి పారేసి బిల్డింగ్ను కూడా కదిలించి పారేస్తుంది, బలం అంతా వచ్చేస్తుంది. అలాగే ఇంద్రియాలను వివేక జ్ఞానంతో మచ్చిక చేసుకొని నిగ్రహించాలి. వివేక జ్ఞానం, కూర్చొని యోచన చేయి ఒక్కడే. నేను కోపపడకూడదు, నేను అనుమానపడకూడదు, నేను ఈ కర్మ ఆచరించాలా, ఎవరికీ నొప్పి చెయ్యకూడదు, అందరికీ సంతోషాన్ని కలిగించే విధానం నాలో పుట్టాలా, నేను చేసే కర్మను ఎప్పుడూ పరమాత్ముడు మెచ్చుకోవాలా, వాడికే నేను సమర్పణ చేస్తాను. ఇట్లా సాధన చేస్తూ ఉండాలా. అట్లా చేస్తుంటే ఇంద్రియాలకు కూడా బలవంతంగా ఇంద్రియాలను మనం నొక్కిపెట్టి దానికి కావలసినటువంటి ఒక హింస కూడా పెట్టకూడదు. ఇంద్రియాలను వివేక జ్ఞానంతో మచ్చిక చేసుకొని వివేక జ్ఞానం అంటే గురువుగారు చెప్పింది భగవద్గీత, మహాభారతం, భాగవతం, నిదానంగా కొంచెం మంచి మాటలు ఇట్లా చూస్తూ మనస్సుని నిగ్రహించుకోవాలి. అలా కాకుండా బలవంతంగా నిగ్రహిస్తే బలహీన సమయంలో కూడా ఇంద్రియాలు బంధనాన్ని విడిపించుకొని విషయాల మీదకు విజృంభిస్తాయి.
నువ్వు ఎంతవరకు నొక్కి పెట్టావో అంత ఇంకా ఎక్కువ విజృంభిస్తాయి. పూర్వం కంటే ఎక్కువగా ఇప్పుడు తప్పుడు పనులు చేయిస్తాయి, ఇంకా ఎక్కువ తప్పుడు పనులు. అందుకని బలవంతంగా కర్మత్యాగం చేయకూడదు. అందులోనూ మనస్సును స్వేచ్ఛగా వదిలేయకూడదు. మనస్సు అన్ని ఇంద్రియాలకు రాజు వంటిది. దాన్ని వదిలిపెట్టేస్తే మిగతా ఇంద్రియాలు నిగ్రహంలో ఉన్నా లేకపోయినా ఏ ప్రయోజనం ఉండదు. ఏం ప్రయోజనం? అందుకనే మనోనిగ్రహం లేకుండా కర్మలు మానేసేవాడిని దురాచారపరుడు, విమూఢాత్మ అని పెద్దలు అంటారని భగవంతుడు చెబుతున్నాడు. కనుక కర్మయోగంతో మనోనిగ్రహం కోసం ప్రయత్నించాలి. అవతారిక. ఇక ఇప్పుడు జ్ఞానం కావాలంటే ఏం చేయాలో భగవంతుడు ఇలా వివరించి చెబుతున్నాడు ముందుకి. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఓ అర్జున, సాధకుడు మొదటిగా మనస్సును అదుపులోకి తెచ్చుకోవాలి. చెడు ఆలోచనలు చేయకూడదు. చెడ్డ పనులు చేయాలనే సంకల్పాలు విడిచిపెట్టే చేయాలి. అటువంటి మనస్సుతో 5 జ్ఞానేంద్రియాలను నిగ్రహించాలి. కర్మేంద్రియాలతో మంచి పనులు చేయాలి. మంచి పనులంటే వేదంలో విహితమైన వైదిక కర్మలు, అలాగే మంచి వారికి సహాయపడటం వంటి లోకానికి అవసరమైన పనులు. వాటిని ఫలితం గురించి ఆలోచన లేకుండా ఆచరించాలి. ఏమండి, ఇంత చేసినా కూడా నాకు ఒక థ్యాంక్స్ చెప్పలేదే అనుకోకూడదు. వద్దు. వాడి స్వభావం థ్యాంక్స్ చెప్పకపోవటం. వాడు చేయించుకునేదే అంతే, వాడిది. మనకెందుకు అదే అంతే, మనం చేసేదే అంతే అని పెట్టుకోవాలి. కానీ ఏమండి థ్యాంక్స్ చెప్పద్దు, ఒక మనిషి అయితే ఏంటంటే అట్లా అనుకోకూడదు. మనం దాని ఫలితం నువ్వు అపేక్షిస్తున్నావు కాబట్టి నువ్వు చేసింది కూడా వ్యర్థమైపోతుంది. ఫలితం గురించి ఆలోచన లేకుండా ఆచరించాలి. ఈ విధమైన కర్మాచరణమే కర్మయోగం అని పిలువబడుతుంది కదా. ఈ కర్మయోగాన్ని కర్మలో ఆసక్తి లేకుండా కర్మేంద్రియాలతో నిష్టగా ఆచరించాలి. ఏ కర్మేంద్రియాలు ఉన్నాయో మనలో దాంతో నిష్టగా ఆచరించాలి. ఇలా ఏ సాధకుడైతే ఉంటాడో అతడు గొప్పవాడవుతాడు, చాలా గొప్పవాడవుతాడు. ఎవరికంటే గొప్పవాడవుతాడు అంటే, వెనుకటి శ్లోకంలో బలవంతంగా ఇంద్రియాలను నిగ్రహించి కర్మలు చేయకుండా ఉండేవాడి గురించి భగవంతుడు చెప్పాడు. అతడు దురాచారపరుడు అని నిందించాడు కూడా. ఈ శ్లోకంలో చెప్పిన కర్మయోగి సదాచారపరుడు అవుతాడు. అందుకనే ఇతడు గొప్పవాడు అని అంటున్నాడు భగవంతుడు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు జ్ఞానేంద్రియాల గురించి, కర్మేంద్రియాల గురించి చెప్పాడు. జ్ఞానేంద్రియాలంటే ఇది కుండ, ఇది బట్ట వంటి జ్ఞానాలను పుట్టించేటు. కన్ను, చర్మము, చెవి, నాలుక, ముక్కు అని ఇవి 5. కర్మేంద్రియాలంటే ఈ కర్మేంద్రియ పని చేసేవి. ఏవి? కాళ్ళు, చేతులు, నోరు, జననేంద్రియం, మరియు మల విసర్జనం చేసే ఇంద్రియం. ఇలా ఇవి కూడా ఇవే 5. ఈ 10 బాహ్యేంద్రియాలను అంతరింద్రియమైనటువంటి మనస్సును సత్కర్మలు చేయటానికే ఉపయోగించాలి. ఈ 10 కూడా సత్కర్మలే చేయటానికి ఉపయోగించాలి. అది జ్ఞాపకం పెట్టుకోండి. అందులోనూ కోరికలు విడిచిపెట్టి ఆ సత్కర్మలు చేయాలి. అప్పుడు జ్ఞానం లభించి సాధకుడు గొప్పవాడవుతాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. ఓ అర్జున, నువ్వు నియమం తప్పకుండా కర్మాచరణ చెయ్యి. ఎందుకంటే ఏ కర్మలు చేయకుండా ఉండటం కంటే కర్మ చేయటం శ్రేష్టమైన పద్ధతి. చాలామంది ఏ కర్మలు చేయరు. 9 గంటల వరకు పడుకుంటారు, లేస్తారు. ఏదో పరమాత్ముడు డబ్బు ఏదో కొంచెం ఇచ్చాడు, తినటానికి బాగుంది, ఇల్లుంది అంటే ఏ పనులు చేయకుండా ఉంటానంటే నీ దైనందిన జీవితం కూడా గడవదు. చాలామంది పడుకుంటారు, 9 గంటలకు లేస్తారు, పలారం తింటారు,
కాసేపు టీవీ చూస్తారు, కాసేపు ఏదో ఆట ఆడతారు, మళ్ళీ భోంచేస్తారు, మళ్ళీ పడుకుంటారు. ఏం జీవితం అది? అదొక జీవితమా? పశువుల జీవితంలాగా. అందుకని ప్రతి ఒక్కరూ ఏదో కర్మ చేయక తప్పదు, చేస్తూ ఉన్నారు. నీ దైనందిన జీవితం కూడా గడవదు అట్లా ఏమైనా చేస్తే. మీరు ఏమీ చేయకుండా ఉంటే అంటే నీ శరీరము నిలబడదు. లోక వ్యవహారాలు కూడా ఏవి కూడా నువ్వు చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తావు. ఈ అధ్యాయం మొదట్లో అర్జునుడు భగవంతుణ్ణి ప్రశ్నించాడు, నీ ఉపదేశంలోని తాత్పర్యాన్ని నేను పూర్తిగా గ్రహించలేకపోతున్నాను. నాకు ఏది శ్రేయస్కరం, సాంఖ్యయోగమా కర్మయోగమా అని అడిగాడు. అసలు ఏది శ్రేయస్కరం? దానికి భగవంతుడు ఇక్కడ సూటిగా సమాధానం చెబుతున్నాడు. ఓ అర్జున, నువ్వున్న ఈ దశలో సాంఖ్యయోగం అనేది నీకు సరైంది కాదు. అర్జునుడికే కాదంటే ఇంకా సాంఖ్యయోగం. అందుకని నువ్వు కర్మ మార్గాన్ని అనుసరించు. అర్జునుడికి కర్మ మార్గాన్ని అనుసరించు అన్నాడు. కోరికలు లేకుండా కర్మలు చెయ్యి, అదే నిన్ను క్రమక్రమంగా జ్ఞాన మార్గంలోకి తీసుకొని వెళుతుంది. ఇది అయిన తర్వాత నిదానంగా నువ్వు వెళతావు. నేను యుద్ధం చేయను, సన్యాసం తీసుకుంటాను అని అనటం సరైన పద్ధతి కాదది. అంటే విద్యార్థులకు పరీక్షల ముందు వైరాగ్యం వచ్చినట్టు అర్జునుడికి ఈ యుద్ధ సమయంలో వైరాగ్యం కలుగుతుంది. పిల్లలకి పరీక్షా సమయంలో నేను వెళ్ళను, ఈ చదువులో ఏముంది నాకు, ఇంకొక గంట సేపు పరీక్ష పెట్టుకొని ఆ పిల్లలు కొంతమంది మాట్లాడతారు, ఈ పరీక్షలో ఏముంది, దీంట్లో ఎంత చదివితే ఏం ప్రయోజనం. వైరాగ్యం సడన్గా ఎంత చదువుకున్నా కూడా ఇంతే కదా అంటే ప్రిపేర్ కాలేదు చదువుకి అని అర్థం, ఎగ్జామినేషన్కి. అట్లా వైరాగ్యం కలుగుతుంది చాలామందికి. అంటే అది దృఢంగా ఉండదు. అందుకని కర్మని వదిలిపెట్టకు, కర్మని చేయాల్సిందే. పని మానేయటం అనేది ఎవరైనా చేస్తారు, అది గొప్ప విషయం కాదు. పని మానేస్తారు, ఎంతసేపు మహా అని. చాలామంది పని మానేసి ఇంట్లో కూర్చునే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొని పనులు పూర్తి చేయాలి అనేదాన్ని మనం హఠంగా చేయాలి, అదే గొప్ప. కనుక జ్ఞానం లేనటువంటి అకర్మ కంటే కర్మ చేయటమే మంచి పద్ధతి అని అనిపించుకుంటుంది కదా. శరీరం నిలబడాలంటే చాలా కర్మలు అవసరం అవుతాయి కదా. అంటే ఎన్ని కర్మలు? తిండి తినాలి, గాలి పీల్చాలి, నిద్రపోవాలి, ఇలాంటివి చాలా పనులు వదిలిపెట్టలేనివి ఉంటాయి కదా. అవన్నీ వదిలిపెట్టేస్తే నువ్వు ఒప్పుకున్నానప్ప, అవన్నీ వదలలేకపోతున్నావు. అయితే మిగతాది కూడా వదలకుండా ఉండాల. వాటిని వదలటం అంటే మరణించటమే అవుతుంది కదా. కనుక తత్వవేత్తలు కానివారు ఏ కర్మను చేయకుండా ఉండలేరు. తత్వవేత్తలైన వారే కర్మ చేస్తున్నారు. కర్మయోగాన్ని అవలంబించటమే వారికి శ్రేయస్కరం అని భగవంతుడు అంటున్నాడు. కొందరు బద్ధకంతో కర్మలు మానేస్తారు, కొందరు నమ్మకం లేక మానేస్తారు. చాలామందికి నమ్మకాలు ఉండవు. ఏం చేయాలని ఉందే, ఇంటికి తోరణం కట్టాలని ఉందే, ఇంటికి పసుపు కుంకుమ పెట్టాలని ఉందే, ఇంట్లో అగరవత్తలు వెలిగించాలని ఉందే, ఈ విధంగా మొండిగా ఉంటారు. ఇట్లా అవి కొంతమంది అట్లా మానేస్తారు, కొంతమంది సోమారితనంగా మానేస్తారు. ఇంకొందరు నేను చేయగలగనో చేయలేనో అనే సందేహంతో లేదా భయంతో పనులు మానేస్తారు. కానీ అర్జునుడు ఈ కారణాలతో యుద్ధం అనే కర్మ మానేస్తానని చెప్పటం లేదు. కర్మ అనేది బంధాన్ని కలిగిస్తుంది అని లోకంలోనూ వేదంలోనూ ప్రసిద్ధిగా ఉంది. నేను యుద్ధం చేస్తే గురువులను బంధువులను చంపినందుకు నాకు పాపం వస్తుంది. ఆ పాపము నాకు చెడు జన్మలు కలిగించి నన్ను బంధిస్తుంది. ఒకవేళ క్షత్రియులకు యుద్ధం అనేది పాపం కాదు, ధర్మమే అన్నా కూడా అది నాకు
బంధకమే అవుతుంది కదా. పుణ్యకర్మలు మంచి జన్మలు కలిగేటట్లు చేస్తున్నాయి పుణ్యకర్మలంతా కూడా. మంచి జన్మ అయినా చెడ్డ జన్మ అయినా అది బంధాన్నే తెచ్చిపెడుతుంది కదా. కనుక కర్మలు చేసి బంధాన్ని తెచ్చుకోవటం నాకు ఇష్టం లేదు అని అర్జునుడు భావిస్తున్నాడు. దానికి సమాధానంగా భగవంతుడు ఇలా చెబుతున్నాడు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. ఓ కుంతీపుత్రుడా, అర్జున, నువ్వు భావిస్తున్నది నిజమే. కర్మలు జీవుణ్ణి బంధిస్తాయి. కానీ అన్ని కర్మలు బంధానికి కారణం అవ్వవు. యజ్ఞార్థం చేసే కర్మలు బంధాన్ని తెచ్చిపెట్టవు. సాధారణంగా యజ్ఞం అంటే యాగము, కానీ ఇక్కడ ఆ అర్థం తీసుకోకూడదు యజ్ఞం అంటే. ఎందుకంటే పునరుక్తి అనే దోషం వస్తుంది కదా. యజ్ఞం అన్నా కర్మ అన్నా కూడా ఒకటే. కనుక యజ్ఞార్థం కర్మ, యజ్ఞం కోసం కర్మ అంటే సరైన అర్థం రాదది. ఒకే పదం రెండుసార్లు చెప్పినట్టు అవుతుంది. అందుకని యజ్ఞో వై విష్ణు అని వేదంలో చెప్పినట్టుగా యజ్ఞ శబ్దానికి పరమాత్మ, ఈశ్వరుడు అనే అర్థం తీసుకోవాలి. ఈశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే కర్మలు యజ్ఞార్థ కర్మలు. ఫలితాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తే అవి జీవుణ్ణి బంధించవు. ఎందుకంటే అది కర్మయోగం అవుతుంది. దానితో చిత్తశుద్ధి లభిస్తుంది. క్రమంగా జ్ఞానం కలిగి ముక్తి లభిస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఇలా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయకుండా ఫలితం మీద కోరికతో కర్మలు చేస్తే అవి తప్పకుండా కర్మ చేసిన వారిని బంధిస్తాయి. కనుక కర్మఫలంలో ఆసక్తిని విడిచిపెట్టి కర్మలు చెయ్యి అని భగవంతుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. ఇది అర్జునుడికి మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తుంది అని కూడా మనం తెలుసుకోవాలి. తత్వజ్ఞానులు కానివారు తప్పకుండా కర్మలు చేయాలి అని చెప్పటానికి గల కారణం ఏమిటి అని భగవంతుడు ఈ శ్లోకంలో చెబుతున్నాడు. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. పూర్వము సృష్టి సమయంలో సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి జీవులను మాత్రమే సృష్టి చేయలేదు, వారితో పాటు కర్మలు కూడా సృష్టించాడు. దీనికి తాత్పర్యం ఏమిటంటే పుట్టుకతోనే అందరికీ కొన్ని పనులు ప్రాప్తిస్తాయి. తల్లిదండ్రులను సేవించుకోవటం, గురుసేవ చేసుకోవటం, ఇటువంటివి మానవుల అభివృద్ధి కోసమే ప్రజాపతి ఆ కర్మలు సృష్టించాడు. ఆ కర్మలన్నీ కూడా ఇలా జీవులను కర్మలను సృష్టి చేసిన తర్వాత ప్రజాపతి గారు ఇలా అన్నారు, ఓ జీవులారా, మీ అభివృద్ధి కోసమే నేను కర్మలు సృష్టించాను. మీకు ఏ విధమైన కోరికలున్నా ఈ కర్మలు తీరుస్తాయి. మీకు కర్మలు కామధేనువులాగా ఉపయోగపడతాయి అని ప్రజాపతి చెప్పాడు. కనుక కర్మలు వదిలిపెట్టడం అనేది అసలు మంచిది కాదు. జ్ఞానంలో అధికారం గలవాడికే జ్ఞాన మార్గం, అంతే కదా. కర్మలలో అధికారం గలవాడికి కర్మ మార్గమే. అందుకనే కర్మాధికారికి కర్మే కర్తవ్యమై ఉంది అని అంటూ మరొక కారణాన్ని కూడా భగవంతుడు చెబుతున్నాడు. ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు పూర్వం అంటే సృష్టికి ఆది యందు యజ్ఞాలతో సహా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞం చేత వృద్ధిని పొందండి, ఇది మీకు ఇష్టాలను తీర్చే కామధేను అగుగాక. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.